రైతు బజార్లో అమ్ముతున్నాం. దీనికి అదనంగా 8 జిల్లాల్లో ప్రధాన పట్టణాల్లో మొబైల్ రైతు బజార్ల ద్వారా టమాటా అమ్మకాన్ని ప్రారంభించాం. రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో విశాఖపట్నం, ఎంవీపీ కాలనీ, గోపాలపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో పీపీపీ పద్ధతిలో అత్యాధునిక రైతు బజార్లు నిర్మిస్తున్నాం. ఇందులో వినియోగదారులకు అవసరమైన ఆధునిక సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్లు, డిజిటల్ యాప్ ద్వారా లావాదేవీలు మొదలగు సదుపాయాలు కల్పిస్తాం. రాష్ట్రంలో 5.92 కోట్ల రూపాయలతో 25 రైతు బజార్లను ఆధునీకరణ చేపట్టడంలో మొదటిసారిగా ఈ రైతు బజార్లకు ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా లభించింది. గత 20 నెలల్లో రాష్ట్రంలో ఏ పంట ధర తగ్గినా ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న లక్ష్యంతో ధరల స్థిరీకరణకు గత బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు పెట్టినప్పటికీ దాదాపు రెట్టింపుగా 588 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సుమారు 1,00,000 మంది రైతులకు ప్రభుత్వం ఆదుకుంది. ఇది రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతని తెలియపరుస్తున్నాను. ఇందులో తోతాపురి మామిడికి రైతులకు 190 కోట్ల రూపాయలు, కడప, కర్నూలు ఉల్లి రైతుల నుంచి ఉల్లు కొనుగోలుకు 17.56 కోట్ల రూపాయలు, ఉల్లి పంట నష్టపరిహారం కింద హెక్టార్కి 25,000 రూపాయలు ఉన్న పరిహారాన్ని 50,000గా పెంచి ఉల్లి రైతులకు 128.33 కోట్ల రూపాయలు చెల్లించాం. అలాగే పొగాకు రైతులకు 240 కోట్ల రూపాయలు, కోకో రైతులకు 12 కోట్ల రూపాయలు చెల్లించాం. 2026-27 ధరల స్థిరీకరణ నిధి కింద 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. కానీ అవసరమైతే అదనంగా ఎంత ఖర్చు పెట్టడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2026-27లో మార్కెటింగ్ శాఖకు 515.39 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. సహకార శాఖ రాష్ట్రంలో 2021 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో పిఎస్సిఎస్లు 2017 సంఘాలు 62.34 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పిఎస్సిఎస్లుగా మార్పు చెందాయి. ఇవి డిజిటల్ విధానంలో రోజు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పిఎస్సిఎస్లకు బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలుగా మారుస్తున్నాం. 4.37 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ సామర్థ్యంతో 780 గోదాములు నిర్మించబడ్డాయి. 2026-27 సంవత్సరానికి సహకార శాఖకు 209.3